వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే ఎసెంచర్ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ రోల్ కోసం. సో మనకు తెలుసు ఎసెంచర్ ఎంత పెద్ద కంపెనీయో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఎసెంచర్ కంపెనీ. సో ఆ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో చూసుకున్నట్లయితే రోల్ చూసుకున్నట్లయితే ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్, ఇట్స్ ఫుల్ టైమ్ రోల్ అండి. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో లొకేషన్ చూసుకున్నట్లయితే మన హైదరాబాద్లోనే ఉంటుంది. సో వీలైనంత వరకు తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఓకే, వీలైనంత వరకు షేర్ కూడా చేయండి. ఎప్పుడైనా తీసేయచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ జాబ్ రోల్ అని చూసుకున్నట్లయితే యూజర్ జనరేటెడ్ కంటెంట్ మోడరేషన్ అండ్ కంటెంట్ మోడరేషన్. సో కంటెంట్ మోడరేషన్ అంటే తెలుసుగా, మనకి టాస్క్స్ ఇస్తుంటారు. వాటిలో ఏదన్నా ఇన్అప్రోప్రియేట్గా ఉందా అనేది చూసి చెక్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చే టాస్క్లో. లైక్ సెన్సిటివ్ కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, ఇట్లాంటివి నాయిసీగా ఉన్న కంటెంట్ని మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అండి, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 0 to 1 year. సో 0 to 1 years ఉన్న వాళ్ళు ఏం లేదు, 2 years ఉన్న వాళ్ళు కూడా ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 4 lakh LPA వరకు ఉంటుందండి. సో మంచి కంపెనీ ఎసెంచరు, వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో అబౌట్ ద ఎసెంచర్ చూసుకున్నట్లయితే కంపెనీ గురించి ఇక్కడ రాసింది. ఇదంతా చదివితే వీడియో లెంత్ అయిద్దండి, మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్. కాబట్టి ఇది చూసుకోండి. మెయిన్ పాయింట్స్ అనేవి నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ అని ఉన్నది. సో చూసుకున్నట్లయితే రివ్యూ అండ్ క్లాసిఫై ఆర్ రిమూవ్ కంటెంట్ అకార్డింగ్ టు ద క్లయింట్ గైడ్ లైన్స్కి తగ్గట్టు మీరు కంటెంట్ని రిమూవ్ చేయాల్సి ఉంటుందండి. యూజింగ్ స్పెసిఫిక్ టూల్స్ అండ్ ఛానల్స్. కంటెంట్ రిమూవర్కి తగ్గట్టు మీరు టూల్స్ అనేవి, ఛానల్స్ అనేవి తెలుసుకొని వాటి ద్వారా మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్ అండ్ రిమైన్ అప్డేట్ ఆన్ చేంజింగ్ క్లయింట్ పాలసీస్ అండ్ గైడ్ లైన్స్. ఓకే, క్లయింట్ పాలసీస్ అండ్ గైడ్ లైన్స్ని మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్టిగేట్ అండ్ రిసాల్వ్ అండ్ రిలే కాంప్లెక్స్ కంటెంట్ ఇష్యూస్ టు ద బోర్డర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్. ఓకే, మీరు ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్తో వర్క్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆ సెన్సిటివ్ కంటెంట్ అట్లాంటివి వచ్చినప్పుడు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సర్వ్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ ద యూజర్ కమ్యూనిటీ. ఓకే, మీరు ఒక అడ్వకేట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది యూజర్ కమ్యూనిటీకి. పార్టిసిపేట్ ఇన్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇనిషియేటివ్ దట్ ఇంప్రూవ్ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్. సో ఓకే, మీరు వర్క్లో పార్టిసిపేట్ చేసి వీలైనంత త్వరగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇంప్రూవ్ క్వాలిటీతో అండ్ ఎఫిషియన్సీతో. పార్టిసిపేట్ ఇన్ కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ వర్క్ గ్రూప్ డిస్కషన్స్ ఫర్ ఆప్టిమల్ డెవలప్మెంట్ ఇన్ దిస్ రోల్. ఓకే, మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ప్రతిసారి పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వీటి గురించే ఉంటాయి. ఎలా రిమూవ్ చేయాలి కంటెంట్ని, ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ని ఎలా రిమూవ్ చేయాలి అని వీటి మీద ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. సో చూసుకోండి. ఎంగేజ్ ఇన్ కాన్వర్జేషన్ అరౌండ్ సోషల్లీ సెన్సిటివ్ టాపిక్స్ విత్ ద పర్పస్ ఆఫ్ కీపింగ్ అవర్ కమ్యూనిటీ సేఫ్. ఓకే, అదే చెప్తున్నారు. సెన్సిటివ్ టాపిక్స్ గురించి మీరు డిస్కస్ చేసి వాటిని ఎలా రిమూవ్ చేయాలి, వెయిట్ని రిమూవ్ చేయాలి అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా చెప్తున్నారు. స్ట్రాంగ్ కాపీయింగ్ అండ్ ఎమోషనల్ రెసిలెన్స్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే, మీకు మంచి స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి. స్ట్రాంగ్ కాపీయింగ్ అండ్ ఎమోషనల్ రెసిలెన్స్ కూడా ఉండాలి. ఓకేనా, అండ్ ఎక్సలెంట్ కాంప్రహెన్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలండి ఇంగ్లీష్లో. ఎబిలిటీ టు పర్ఫామ్ డ్యూటీస్ ఆబ్జెక్టివ్లీ డివైడ్ ఆఫ్ ఇన్హెరిట్ బయస్ అండ్ పర్సనల్ బిలీఫ్స్. ఓకే, మీరు మంచిగా వర్క్ చేసే కేపబుల్గా ఉండాలని చెప్తున్నారు. ఇన్ ద బెస్ట్ ఇంటరెస్ట్ ఆఫ్ క్లయింట్ పాలసీస్కి తగ్గట్టు మీరు చాలా క్విక్గా వర్క్ నేర్చుకొని అండ్
రెస్పాన్స్ అనేది చాలా క్విక్గా ఉండాలి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, ఓకే, చాలా క్విక్గా రెస్పాన్స్ ఉండాలి. అండ్ కంఫర్ట్ సింక్రొనైజింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ స్ట్రీమ్స్. సో మీకు రకరకాల స్ట్రీమ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో వాటి మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలండి. అండ్ డీప్ ఫెమిలియారిటీ అండ్ ప్యాషన్ ఫర్ ద ఇంటర్నెట్. సో మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉండాలి, ప్యాషన్ ఉండాలి మీకు ఇంటర్నెట్ మీద, అన్ని ప్లాట్ఫామ్స్ మీద. సో కంటెంట్ అనేది వాళ్ళు దేని నుంచి అయినా ఇవ్వచ్చు. సో మీరైతే వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా అయితే మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. అండ్ హై ఎఫినిటీ అండ్ కల్చరల్ అవేర్నెస్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ సిచ్యువేషన్స్ రిగార్డింగ్ ద రిలవెంట్ మార్కెట్ అండ్ రీజియన్ దట్ విల్ బీ సపోర్టెడ్. సో కొన్నిసార్లు చూస్తుంటాం పొలిటికల్గా, సోషల్గా అండ్ సిచ్యువేషన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వాటికి తగ్గట్టు సపోర్ట్ చేస్తూ వాటిని అంటే కొన్ని రిమూవ్ చేసే కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా చూసుకోవాలి. అండ్ ఎబిలిటీ టు వర్క్ వెల్ ఇండివిజువల్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో మంచిగా ఇండివిజువల్గా అండ్ టీమ్గా మీరు మీ సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ డిఫరెంట్ రొటేషన్ షిఫ్ట్స్ అండ్ నాన్ స్టాండర్డ్ వర్క్ అవర్స్. ఓకే, మీరు మంచి రొటేషన్ షిఫ్ట్లో కానీ ఎటువంటి ఐదర్ డే కావచ్చు, నైట్ షిఫ్ట్ కావచ్చు, ఏ షిఫ్ట్లోనైనా వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ అవర్స్కి తగ్గట్టు ఫ్లెక్సిబుల్ అవర్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ మీటింగ్ చేంజింగ్ బిజినెస్ నీడ్స్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఫ్లెక్సిబుల్గా ఉండాలండి. ఎందుకంటే మీ రోల్ అనేది డే షిఫ్ట్ అయినా ఉండొచ్చు, నైట్ షిఫ్ట్ అయినా ఉండొచ్చు. బిజినెస్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు మీరు ఆ ఎన్విరాన్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. కమిట్మెంట్ టు క్వాలిఫై అండ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. సో అదే చెప్తున్నారు, మీ టైం క్వాలిటీగా, ఎఫిషియెంట్గా అండ్ ఎఫెక్టివ్నెస్గా అంటే చాలా క్విక్గా అనేది మీ వర్క్ అనేది ఉండాలి. ప్రీవియస్ బిజినెస్ ప్రాసెస్ అండ్ అవుట్సోర్సింగ్ కస్టమర్ సర్వీస్ కంటెంట్ మోడరేషన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ ప్లస్. సో మీకు ఈ కంటెంట్ మోడరేషన్ మీద ఇదివరకే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రాబ్లమే లేదు, మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేద్దాం, రోల్ గురించి. అండ్ క్లిక్ చేసినట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్. సో చూసుకోండి, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోల్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఏం లేదు. ఓకే, లొకేషన్స్ మీద క్లిక్ చేద్దాం. చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్ అండి, మన తెలుగు వాళ్ళందరికీ ఎక్కడున్నా కూడా. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. శాలరీ చూసుకున్నట్లయితే 4 LPA వరకు ఉంటుంది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఆల్ ఎంప్లాయ్మెంట్ డెసిషన్స్ షాల్ బి మేడ్ వితౌట్ రిగ్రెట్ టు ఏజ్, రేస్, క్రీడ్, కలర్, రిలీజన్, సెక్స్, నేషనల్ ఆరిజిన్, ancestry, disability status, veteran status, sexually orientation, gender identity or expression, genetic information, marital status, citizenship status or any other basis protected by federal and state in law. సో ఇది ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ స్టేట్మెంట్ అండి ఇదంతా. సో అబౌట్ ఎసెంచర్ అనేది కంపెనీ గురించి మీకు తెలుసు కాబట్టి కొంచెం ఎలాబొరేట్ చేయగలగాలి. సో మీ టైం వేస్ట్ చేయను. ఇక్కడ పైకి వచ్చినట్లయితే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేయగానే ఇంకో పేజీలోకి ఇలా వెళ్తుండండి. సో ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలాగ ఉంటుంది నెక్స్ట్ పేజీలో. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావచ్చు, అకౌంట్ ఉన్న వాళ్ళైతే. అకౌంట్ లేని వాళ్ళైతే ఇక్కడ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇది ఇలా ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఆ ఈమెయిల్ అడ్రస్వి ఒక కోడ్ అనేది వెళ్తుంది, ఓటీపీ. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ ఇంటి పేరు ఇవ్వండి, సర్ నేమ్. ఇక్కడ కంట్రీ రీజియన్ చూసుకున్నట్లయితే ఇండియా అని ఇచ్చేయండి. అలా ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి లాగిన్ అయితే మీకు అక్కడ కనిపిస్తుందండి, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్లై చేసుకోవచ్చు. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.